హలో గైస్, వెల్కమ్ టు WWE మండే నైట్ రా ఇన్ తెలుగు. ఈ రోజు మండే నైట్ రాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మామీ రియా రిప్లీ వస్తుంది మండే నైట్ రాలో. ఆ తర్వాత డామినిక్ రేమిస్టీరియో కూడా వచ్చేస్తారు WWE మండే నైట్ రాలో. డామినిక్ రేమిస్టీరియో మాట్లాడుతూ ఉంటే మామీ రియా రిప్లీ ఏమో ముఖం తిప్పేసుకుంటది. అరే ఆల్రెడీ నీది పెళ్ళైపోయిందమ్మా, నువ్వు ముఖం తిప్పుకున్నా ముడ్డి తిప్పుకున్నా ఏం పర్వాలేదు, డామినిక్ రేమిస్టీరియో యంగ్ గాయ్. ఆ తర్వాత లివ్ మోర్గన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. అప్పుడే రియా రిప్లీ లివ్ మోర్గన్ కి ఛాలెంజ్ చేస్తుంది WWE సమ్మర్ స్లామ్ లో ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఆ తర్వాత లివ్ మోర్గన్ ఇలా జవాబు ఇస్తుంది రియా రిప్లీ నిన్ను మాత్రం కన్ఫామ్ గా ఓడిస్తా సమ్మర్ స్లామ్ లో. WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని అండ్ డామినిక్ రేమిస్టీరియోని నాతో పాటు తీసుకెళ్లిపోతా అని చెప్తుంది రియా రిప్లీని లివ్ మోర్గన్. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్రాసన్ రీడ్ వర్సెస్ సేమస్, వీళ్ళిద్దరి మధ్య డక్కా 4 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది WWE మండే నైట్ రాలో. చాలా డేంజరస్ గా మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి వీడి వచ్చి మొత్తం మ్యాచ్ ని ఖరాబ్ చేసి పడేస్తాడు మొత్తం. ఆ తర్వాత బ్రాసన్ రీడ్ తగ్గేదేలే అనుకుంటా రింగ్ పై నుంచి సేమస్ కడుపు మీదకి దుంకేస్తాడు బ్రాసన్ రీడ్. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి మధ్యలో మంచిగానే మ్యాచ్ కొనసాగుతుంది. కానీ మధ్యలో సేనా బెజ్లర్ వచ్చి జెలినా వేగా పైన అటాక్ చేయడంతో జెలినా వేగా ఓడిపోతుంది ఈ మ్యాచ్ ని. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు వచ్చి జెలినా వేగా పైన అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఆ ముగ్గురు వచ్చి జెలినా వేగాని సేవ్ చేస్తారు. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో గుంతర్ అండ్ డీమియన్ ప్రీస్ట్ వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ అవుతారు. గుంతర్ని డీమియన్ ప్రీస్ట్ ఇలా అంటాడు, నీకు మాత్రం కన్ఫామ్ గా కుక్కర్ని కొట్టినట్టు కొట్టి WWE వరల్డ్ హైవే ఛాంపియన్ ని గెలుచుకుంటా సమ్మర్ స్లామ్ లో అని చెప్తాడు. చూసుకుందాం ఎవరిలో ఎంత దమ్ముందో సమ్మర్ స్లామ్ లో తెలుస్తుంది, చూసుకుందామని చెప్తాడు. అప్పుడే WWE మండే నైట్ రాలో మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ అవుతాడు WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత ఒక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ డీమియన్ ప్రీస్ట్, వీళ్ళిద్దరి మధ్య చాలా డేంజరస్ గా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది WWE మండే నైట్ రాలో. చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేస్తాడు బ్రాన్ స్ట్రోమన్ డీమియన్ ప్రీస్ట్ ని. డీమియన్ ప్రీస్ట్ కూడా WWE వరల్డ్ హైవే ఛాంపియన్ కాబట్టి అతను కూడా ఏదో ఒకటి ఆడాలి కాబట్టి డీమియన్ ప్రీస్ట్ కూడా గుద్దేస్తాడు. నిజంగా చాలా డేంజరస్ గా కొట్టేస్తాడు బ్రాన్ స్ట్రోమన్ ని. అంత పెద్ద మాస్ రోమన్ మ్యాన్ నే గుద్దేస్తాడు. నిజంగా ఈ మ్యాచ్ ని కూడా గెలుచుకుంటాడు డీమియన్ ప్రీస్ట్ ఆన్ మండే నైట్ రా. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ నలుగురి మధ్యలో మ్యాచ్ ఏమో కానీ నిజంగా వెనకై ముంగటి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. నిజంగా WWEలో అంత హాట్ గర్ల్స్ ఉన్నారు. అయ్యప్ప వాళ్ళని పట్టుకొని వస్తాలనిపిస్తుంది నాకైతే. సేనా బెజ్లర్ తగ్గేదేలే అనుకుంటా చాలా అంటే చాలా డేంజరస్ గా ఫైట్ చేస్తుంది ఈ మ్యాచ్ లో. ఆమెనే ఈ మ్యాచ్ ని గెలిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు చూడండి, నా ముంగటి చూడండి, నా వెనకటి చూడండి అనుకుంటా చూపిస్తున్నారు వీళ్ళ ముగ్గురు. ఈ మ్యాచ్ ఏమో కానీ మీ పెద్ద బుగ్గల్ని చూశాను నేను. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో డ్రో మ్యాగటైర్ ఎంట్రీ ఇస్తాడు. CM పంక్ వర్సెస్ డ్రో మ్యాగటైర్ అట్ సమ్మర్ స్లామ్ లో నేను పెట్టుకుంటాను నీతోని మ్యాచ్ అని చెప్తాడు. ఆ తర్వాత రావ్ జనరల్ మేనేజర్ ఇలా అంటాడు, ఈ ఇద్దరు రెఫరీని నువ్వు సారీ చెప్పాలి అని చెప్తాడు రావ్ జనరల్ మేనేజర్. ఆ తర్వాత రావ్ జనరల్ మేనేజర్ ఇలా అంటాడు, నువ్వు ఇంకా సస్పెండ్ లోనే ఉన్నావు, నువ్వు WWEలోకి ఇంకా రాలేవు, నిన్ను సస్పెండ్ లోనే ఉంచాను నేను అని అంటాడు రావ్ జనరల్ మేనేజర్. ఆ తర్వాత నేను సస్పెండ్ అయితే వీళ్ళకేం సారీ చెప్పడం అనేసి గుద్దేస్తాడు. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా ఆ ఇద్దరు రెఫరీలని రింగ్ బయట పడేస్తాడు. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత వీడు ఎందుకు ఎంట్రీ ఇచ్చాడో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. నిజంగా సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు, ఎందుకు అటాక్ చేశాడు నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. నిజంగా చాలా అంటే చాలా డేంజర్ గా కొట్టేశాడు డ్రో మ్యాగటైర్ ని ఈ రోజు మండే నైట్ రాలో. ఓర్ని ఎంకమ్మ వీడి ఎంట్రీ ఇవ్వడం ఏంటి, డ్రో మ్యాగటైర్ పైన అటాక్ చేయడం ఏంటి, నాకు అస్సలు ఏం అర్థం కావడం లేదు. నిజంగా సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ వస్తే డ్రో మ్యాగటైర్ సమ్మర్ స్లామ్ లో జరగబోతుందా, ఇదే ఏమైనా ఉందేమో అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత మళ్ళీ CM పంక్ గాడు వచ్చి మళ్ళీ సమ్మర్ స్లామ్ లో సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని గెలిపిస్తాడని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో డామినిక్ రేమిస్టీరియో వర్సెస్ జే ఉసో, వీళ్ళిద్దరి మధ్య చాలా టక్కా 4 మ్యాచ్ స్టార్ట్ అవుతాయి WWE మండే నైట్ రాలో.
మరొకసారి డామినిక్ రెమిస్టరియో అదే సేమ్ ప్లేస్ లో నిలిచి ఉంటాడు. నిజంగా జే ఉసో గాడు డామినిక్ రెమిస్టరియో విప్ పైన గుద్దితే అది పోయి అదే ప్లేస్ లో పోయి పడుతుంది. డామినిక్ రెమిస్టరియో గాడు పోయి అదే ప్లేస్ లో పోయి పడతాడు. ఇదేమ్రా భయ్యా ఎప్పో అదే ప్లేస్ మజా అనిపిస్తుంది కదా నీకు డామినిక్ రెమిస్టరియోగా. నీకంటే ఎక్కువగా లివ్ మోర్గన్ కి మజా అనిపిస్తున్నది ఆ ప్లేస్ అంటే. నిజంగా నాకు కూడా చాలా మజా అనిపిస్తుంది నా మీద ఏమైనా ఆడవాళ్ళు పడ్డప్పుడు. వీళ్ళిద్దరేదో రొమాన్స్ చేసుకుంటున్నారు, మధ్యలో నువ్వేందమ్మా. నిజంగా ఈమె ఒకటి రియా రిప్లీ వచ్చి మంచి రొమాన్స్ ని చెడదొబ్బుతుంది ఈరోజు మండే నైట్ రాలో. ఆ తర్వాత జే ఉసో గాడు ఒక స్పియర్ ఇచ్చి ఆ తర్వాత WWE రింగ్ పై నుంచి ఊసోస్ ఫ్లాష్ ఇస్తాడు. ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు జే ఉసో ఆన్ మండే నైట్ రా. ఈమెనేమో రొమాన్స్ చేసినంత చేసి పబ్లిక్ లో నుంచి వెళ్ళిపోతుంది రియా రిప్లీ రాగానే. ఇక WWE మండే నైట్ రాలో జే ఉసో గాడు విక్టరీని సాధిస్తాడు. ఆ తర్వాత బ్రే వైట్ బ్రదర్ బో డాలర్స్ ని జాట్ గెబుల్ గుద్దేస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా. అయినా గుద్దినా కూడా అతను నవ్వుతూనే ఉంటాడబ్బా. నిజంగా ఎంత కొట్టినా నవ్వుతూనే ఉంటాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా క్రీడ్ బ్రదర్స్ తో కలిసి చాలా అంటే చాలా డేంజర్ గా కొడతాడు బో డాలర్స్ ని ఈరోజు మండే నైట్ రాలో. జాట్ గేబుల్ అండ్ క్రీడ్ బ్రదర్స్ అప్పుడే బ్రే వైట్ ఫ్యామిలీ వచ్చి బో డాలర్స్ ని సేవ్ చేస్తారు. బ్రే వైట్ లేకపోయినా బ్రే వైట్ క్యారెక్టర్ ని చేస్తున్నాడు బో డాలర్స్, బ్రే వైట్ బ్రదర్. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్య WWE ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ ఇద్దరి మధ్యలో మంచిగా కొనసాగుతూ ఉంటది. మధ్యలో బ్రాన్ బ్రేకర్ వచ్చి అందరిపైన స్పియర్ల వర్షాన్ని కురిపిస్తాడు. ఇక్కడ సెమిజైన్ ని స్పియర్ ఇచ్చేస్తాడు, ఇక్కడ విన్ ని స్పియర్ ఇచ్చేస్తాడు. చాలా డేంజరస్ గా స్పియర్ ఇస్తాడు ఈరోజు మండే నైట్ రాలో బ్రాన్ బ్రేకర్. రింగులోకి తీసుకెళ్లి సెమిజైన్ ని చాలా అంటే చాలా డేంజరస్ గా స్పియర్ ఇస్తాడు ఒక స్పియర్ ని. WWE సమ్మర్ స్లామ్ లో వీళ్ళిద్దరి మధ్య రీమ్యాచ్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.